పల్లెం సరే దగ్గర ఎక్కడ పల్లెం ఉండే ఆ పల్లెంలో ఇక అన్నం వండుకుంటుంది అన్నం తీసిరు దాంట్లో గిన్నె పెట్టిండ్రు ఇక పాలు తీసుకురు గిన్నెలే వస్తురు చికెన్ తీసుకురు ఆయనే వస్తురు పెరుగు తీసుకురు ఆయనే వస్తురు మటన్ తీసిరు ఆయనే కలిపిరు ఈ ఒక్క ఇంటికి ఓ కూడా కానీ ఈ బండ మీద వచ్చిరే నడి ఊళ్ళో కచేరి గారికి వచ్చి ఒక్క చేతి నుండి ఆచవచ్చిందని చెప్పిన సాధారణ కొడుకులు ఇక 2 ఎకరాలు కలిగిరే ఆటి కలుపుకోమన్నది గిన్నె కిలుక్కుమన్నది నా పారం జరుపుకోమన్నది బాసుల బట్ట ఉంటెంత పోతెంత అన్న ఇదే వాళ్ళు పోకడ చూసినా మీరు ఉంటెంత బట్ట బట్ట విశాలం ఎంత లెక్కెంత ఒక్కటే ఉరికి నడువులో గుర్తి నడువులో గురికి పోయి వచ్చే వరకు బండ మీదకి వచ్చే వరకు 2 ఎకరాలు అడిగిరు 2 ఎకరాలు అడిగే వరకు గిన్నెలు వచ్చిన తినే గిన్నెలు వచ్చిన అట్లా కాదే నడి కడి పదాలకు 4 రోజులు కసిరా అది తింటే నువ్వు ఉంటే ఈ నోట్లు వస్తారా లేకపోతే అదే అయ్యా ఇక నేను అట్లా పూజ వరకల్లా ఇక వాళ్ళు 3 రోజులు మంచోళ్ళు అయితే అట్ట పెట్టిరే ఏం పెట్టిరే బాణవాటి చేసి నాకు మంచిగా దట్ట పెట్టిరు నా ఇల్లుగా చేసి నా ఇల్లు చేసే వరకల్లా ఇక ఆదివారం అంటే ఊడే సోమవారం అంటే ఊడే మంగళవారం అంటే ఊడే బుధవారం అంటే ఊడే ఊడే ఆడగట్టలు అందరూ వారు చూడాలి నిత్య గిట్టు పిల్ల అవుతుందా నిత్య గిట్లు గినక పిల్ల అవుతుందా ఒక్క పిల్ల తల్లి కాక బాగా గిట్లు గిట్ల మంచి అవుతుందా అని చెప్పి ఒక్క నాన్న ఎకరం చేసి నా మేనబావ రేపు ఒక్క నాన్న ఎకరం చేసి ఒక వారం అచ్చం ఆదివారం అంటే నేను అనంత కరుణే అంటే ఒక పుణ్యుల మల్లయ్య పేరు పెట్టి అచ్చం ఆదివారం నాడు నీడ రావాలి ఏవు రావాలి అని చెప్పి కొర్రెలు పోయి గంగరేని ఎక్కిందా సంతం పట్టణం వేసుకొని ఒక్క నాన్న ఎకరం చేసి ఆదివారం అంటే అనంత కరుణ నాకు ఎక్కడ